భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 టీ20ల సిరీస్ లో 4-0 తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న భారత జట్టు వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచి బోని కొట్టింది. బర్మింగ్హామ్ లో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్ ను టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 258 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని 28 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా చేసి గెలిచింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రాణించలేకపోయినా గిల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ అజయ్ భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రెండో వన్డేపై పడింది. ఈ మ్యాచ్ లో గెలిచి 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఉరకలేస్తుంది. ఇక ఎలాగైనా రెండో వన్డే గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. అయితే 16వ తేదీన రేపు భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. రెండో వన్డేకు వేదికైన కార్డిఫ్ లోని సోఫియా గార్డియన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడ పిచ్ పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బౌలర్లకు మంచి సహకారం లభిస్తుంది. అయితే ఇక్కడ లక్ష్యాన్ని ఛేదించే జట్లదే పైచేయిగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ విషయంలో అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. సాధారణంగా జరిగే మ్యాచ్ సమయాల కంటే భిన్నంగా ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంటే అర్ధరాత్రి వరకు ఈ మ్యాచ్ కొనసాగనుంది. తొలి మ్యాచ్ 3:30 ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంటే అర్ధరాత్రి 12:30 వరకు ఈ మ్యాచ్ కొనసాగనుంది.